చంద్రబాబుకి సీఎం అని తెలిసి కాల్ చేసి కంగ్రాట్స్ చెప్పారట జూనియర్ ఎన్టీఆర్. సో, చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్న విషయం తెలుసుకొని జూనియర్ ఎన్టీఆర్ అయితే కాల్ చేసి శుభాకాంక్షలు అందించారట. నారా చంద్రబాబు నాయుడు ఏపీలో అసెంబ్లీకి సంబంధించిన స్థానాల్లో భారీగా సక్సెస్‌ని సాధించారు. ఈరోజు ఆయన సాధించిన విజయం దేశవ్యాప్తంగా అయితే అందరూ మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు సాధించిన ఈ విజయాన్ని చూసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి శుభాకాంక్షలు అందించినట్టుగా అయితే తెలుస్తోంది. సో, చంద్రబాబు నాయుడు గెలిచినటువంటి ఈ తరుణంలో అటు మంగళగిరిలో లోకేష్, హిందూపురంలో బాలయ్య ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అయితే శుభాకాంక్షలు అందించినట్టుగా అయితే తెలుస్తోంది. ఏది ఏవైనా ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు అయితే 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్లయింది. రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని 10 కోట్ల తెలుగు జాతి సమీక్షగా వెలగాలనేదే ఆంక్ష అంటూ చంద్రబాబు చెప్పారు. నాటి ఆర్థిక సంస్కరణ తర్వాత సంపద సృష్టికి బీజం పడిందని, ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎంతో భారీ విజయాన్ని సాధించడంతో ఈ విషయాన్ని తలుచుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏపీకి సీఎంగా మారబోతున్నారు. 9వ తేదీన అమరావతిలో ప్రమాణ స్వీకారన్నారు. అందుకే చాలా సంతోషంగా ఉందని తన మావయ్య అయినటువంటి చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేసి శుభాకాంక్షలు అందించినట్టుగా అయితే తెలుస్తోంది. సో, ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి విషెస్‌ని అందించడంతో అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్‌గా ఉండడం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకుంటున్నారు.